హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ వ్లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం ఇంటికి ఎంతో అవసరమైన డెకరేటివ్ ఐటమ్స్ ని చూసేద్దాం రండి. ఇవి ఇంట్లో డెకరేషన్ కి మాత్రమే కాదండి, పూజకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఆలస్యం చేయకుండా బెల్ బటన్ ని యాక్టివేట్ చేసేయండి. ఇంకెందుకు లేట్ అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏంటి ఇన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయా అనిపిస్తుంది కదా. చూడండి, మనం గడపకి వేసే తోరణాల్లోనే ఎన్ని రకాలున్నాయో. తోరణాలే అనుకుంటే మనం దేవుడికి వేసే మాలలు చూడండి ఇంకెన్ని రకాలున్నాయో. పూసలతో కూడా మాలలున్నాయండి. క్లాత్ తో ప్రిపేర్ చేసిన పూలమాలలు కూడా ఉన్నాయి. ఇవైతే వాష్ చేసుకొని కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చండి. ఇక్కడైతే ఆర్టిఫిషియల్ బొకేస్ అయితే చూడండి, చూడడానికి నిజంవి ఉన్నట్టున్నాయండి. ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ 750 నుంచి ఉన్నాయండి. పూసల మాలలైతే స్టార్టింగ్ 40 రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి. ఇక్కడైతే ఇవన్నీ హోల్సేల్ ధరలకే అమ్ముతున్నారండి. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి కదా అండి. రియలిస్టిక్కే కాదండి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ పూజలకు సంబంధించినవైతే చాలా రకాలే ఉన్నాయి. పూజలకు సంబంధించినవే కాదండోయ్, బర్త్డేకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. హ్యాట్స్ చూడండి ఎలా ఉన్నాయో. దేవుడికి వేసే ఫ్యాన్సీ హారాలు, దేవుడిని పెట్టడానికి చూడడానికి ఎంత బాగున్నాయో. ఎన్ని రకాలున్నాయో, చిన్న సైజు నుంచి ఉన్నాయండి. ఇవైతే స్టార్టింగ్ 60 రూపీస్ నుంచి ఉన్నాయండి. ఇక్కడ హారాల్లో చూడండి ఇంకా ఎన్ని రకాలున్నాయో. మాలలు చూడడానికి ఇంకా చాలా రకాలున్నాయండోయ్. ఉన్నాయి, రోజెస్ తో చేసిన మాలలే కాదండి, బంతి పూలతో చేసిన మాలలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ పూలతో చేసిన మాలలన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ అయితే మనం హ్యాంగింగ్స్ ని చూసేద్దాం రండి. చూడండి ఎన్ని రకాలున్నాయో. డ్రీమ్ క్యాచర్స్ అంటారు కదా, అలాంటివి కూడా ఉన్నాయండి. బంతి పూలతో గడపకు అటు ఇటు పెట్టుకునే తోరణాలు కూడా ఉన్నాయండి. చిన్న టైప్ హ్యాంగింగ్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. ఇంకా ఇవైతే చూడడానికి ఎంత డిఫరెంట్ గా రామచిలుకలతో పూలతో కూడా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చూడండి. మిడిల్లో వచ్చి డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి. ఇంకా ఇక్కడ చూడండి మిర్రర్ వర్క్ తో కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయండి. ఇవి చూడండి చైనా స్టైల్లో ల్యాంప్స్ లాగున్నాయే కదా, వాటిని కూడా ఒకసారి చూసేద్దాం రండి. వామ్మో, చూడడానికి తోరణాలు ఇంకా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా. ఈ అరటి పిలకలు చూడండి ఎంత క్యూట్ గా సూపర్ గా ఉన్నాయో కదండి. సూపర్ స్పాంజీగా డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ ని ఒకసారి చూసేద్దాం రండి.
ఇక్కడ చూడండి, గాలిపటాన్ని ఉలెన్తో చాలా డిఫరెంట్గా చేశారండి. ఇంకిక్కడైతే గడపకి అటు ఇటు తగిలించుకునేదానికి హ్యాంగింగ్స్ చూడండి. అబ్బబ్బా, ఇన్ని వెరైటీస్ ఉన్నాయో! నార్మల్వే కాదండి, దేవుడి ఫొటోస్కి కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయండి. ఒక్కసారి ఇన్ని రకాలున్నాయో ఒక లుక్ వేసేద్దాం రండి. ఇకపోతే ఈ మాలలు చూడండి, చూడడానికి నిజమైన మాలలున్నట్టే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం రండి. అయ్యే బాబోయ్, ఎంట్రన్స్ కి తగిలించుకునే తోరణాల్లో కూడా ఇన్ని రకాలుంటాయని నాకు ఈ రోజు దాకా తెలియదండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాలున్నాయో. ఇక్కడైతే మనం పూజకు సంబంధించినవే కాదండి, డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బర్త్డే పార్టీస్కి, కిటీ పార్టీస్కి, ఇలా ఒకటేమిటి ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయండి. చైనా డెకరేటివ్ ఐటమ్స్ అయితే అన్నిట్లో కన్నా హైలైట్ పీస్ అనే చెప్పాలండి. అన్నీ ఒక్క దగ్గరే దొరుకుతున్నాయంటే ఎంత గ్రేటో కదండి. ఇక్కడైతే చూడడానికి ఇంటికే కాదండోయ్, గుడికి కూడా సరిపోయే అంత పెద్ద తోరణాలున్నాయి. ఇవైతే చూడడానికి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కదండి. పూజ రూమ్లో వేసుకునే స్టిక్కర్స్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అసలు కొన్ని ఐటమ్స్ అయితే మనం దేనికి వాడతామో కూడా తెలీదండి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చూసేయండి. వామ్మో, ఈ లోటస్తో చేసిన మాలలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి చూడండి ఎంత పొడవున్నాయో కదా అండి. వీటిని కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఈ కోలాటం స్టిక్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా, ఎంత డెకరేటివ్ గా చేసి పెట్టున్నారో. ఇంకా ఇక్కడ ఇలాంటివే కాదండి, ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ ఫ్లవర్ ని చూడండి ఎంత బాగుందో. ఓపెన్ చేస్తుంటేనే సూపర్ గా ఉంది కదా అండి. ఇదైతే పెద్దది కూడా ఉందండోయ్, చిన్నదే కాదండోయ్, పెద్దది కూడా చాలా బాగుంది. పెద్దదాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, పెద్దది కూడా చాలా బాగుంది కదా అండి. ఈ స్పెట్స్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా అండి. చిన్నపిల్లలకి బర్త్డే పార్టీస్ కి ఇలాంటి ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చండి. ఇవి చూడండి, కారులో తగిలించుకునే దేవుడి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అవి కూడా ఇక్కడ దొరుకుతాయని నాకైతే అస్సలు తెలీదండి. ఇక్కడైతే హ్యాపీ బర్త్డే లెటర్స్ డిఫరెంట్ టైప్స్ లో, డిఫరెంట్ షేప్స్ లో, డిఫరెంట్ కలర్స్ లో, వామ్మో ఎన్ని డిఫరెంట్సో కదా. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవైతే ఫాయిల్ బెలూన్స్ అంటండి. నేనైతే ఇప్పుడు దాకా వీటిని చూడలేదండి, నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇవి బెలూన్స్ లాగా వస్తాయంటండి. ఇక్కడైతే కృష్ణుడికి పెట్టే చిన్న ఉట్టి కుండలు కూడా ఉన్నాయండి. ఇవి చూడడానికి డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి. దానికి పిల్లని గ్రోవి కూడా పెట్టారు చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా.
ఇవి చూడండి, చూడడానికి చాలా డిఫరెంట్గా, తిప్పుతుంటే చాలా రిలాక్సింగ్గా ఉన్నాయి కదా అండి. ఇవైతే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇవి చూడండి, ఇక్కడైతే తాంబూలం తట్లు కూడా చాలా చాలా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయండి. ఎంగేజ్మెంట్స్ కి, మ్యారేజెస్ కి చాలా ఉపయోగపడతాయి కదూ. ఇంకా ఇప్పుడైతే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అండి. శ్రావణ మాసంలో పూజలకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, కలశం కుండలు చేత్తో ఎంత బాగా చేసున్నారో కదా అండి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో వేసుకునే కర్టన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండోయ్. ఏంటి అన్ని అరిటాకులతోనే ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ అంటుంది అనుకుంటున్నారా? మొత్తం అరిటాకులే అండి, కానీ దాని మధ్యలో వచ్చే డిజైన్ మారుతుంది. గమనించారా? దీని సైజ్ అయితే 6x8 అండి. స్టార్టింగ్ 300 నుంచి ఉన్నాయండి. ఇన్ని ఐటమ్స్ మనకి ఉపయోగపడేవి చూసాక వెంటనే షాప్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా అండి. ఒకసారి షాప్ పేరుని, సరౌండింగ్స్ని కూడా చూసేద్దాం రండి. షాప్ పేరు, సరౌండింగ్స్ చూస్తే ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఆగండి చెప్తున్నాను. ఇదైతే చెన్నై పారిస్ బజార్లోని ఒక షాప్ అండి. లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను చూడండి. ఆగండి అప్పుడే వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంత షాపింగ్ చేశాక మనం అలసిపోతాం కదా అండి. అలసిపోయిన తర్వాత ఏదో ఒకటి తినాలి కదా అండి. మనం గమ్మున ఇంటికి వచ్చేసే రకాలైతే కాదు. ఇక్కడ స్పెషల్ అయిన శాండ్విచ్ స్టాల్లో మనం శాండ్విచ్, మురుకు శాండ్విచ్, చెన్నై ఫేమస్ కాకరా శాండ్విచ్ ని కూడా ట్రై చేద్దాం రండి. వాటి ప్రిపరేషన్ ని కూడా ఒకసారి ఎలా చేస్తున్నారో చూసేద్దాం రండి. ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. ఫైనల్ గా మన టేస్టింగ్ సెక్షన్ కు వచ్చేద్దామా? టేస్టింగ్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పేస్తాను రండి. ఇదైతే కాకరా శాండ్విచ్ అయితే సూపర్ టేస్టీ అండ్ సూపర్ ఎమ్మీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సలహాలని, సూచనల్ని కమెంట్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.